ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశ అధ్యక్షులు, అదేవిధంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అనేటటువంటి దాన్ని ఎవరితో సంబంధం లేకుండా, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడకుండా, గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా మన ముందు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ అనేటటువంటి ఒక పెద్ద పుస్తకాన్ని ఇచ్చి మీరు తన్నుక చావండి అనేటటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. బేసికల్లీ నాకు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటిది, నేను దాని యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూసినప్పుడు ప్రస్తుతము విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలేంటి, ఆ లోపాలను సవరించడానికి ఏ చర్యలు ఉపకరిస్తాయి, కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలను మనం మరింత పకడ్బందీగా అమలు చేయాలంటే ఏం చేయాలనేటటువంటిది ఆ యొక్క జీవోలో ఇచ్చారు. సరే, కమిషన్ చైర్మన్ ఎవరు, మెంబర్లు ఎవరు, వాటి చర్చకు మనం పోవాల్సిన, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని నియమిస్తుంది. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు సార్ మాట్లాడింది బహుశా మీరు కొంచెం సీరియస్గా తీసుకోలేదని అనిపించింది. ఎందుకంటే నేను కొఠారి కమిషన్ సిఫారసుల దగ్గర నుంచి, లేదా ఇంకా అంతకుముందు పోయి మెకాలే విద్యా విధానం దగ్గర నుంచి ఈరోజు వరకు చూసిన ప్రతి రిపోర్టును కూడా చదివే భాగ్యం నాకు కలిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసే భాగ్యం కలగలేదు, కానీ చదివే భాగ్యం కలిగింది. నేను ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కూడా దాదాపు కలెక్టర్లతోటే ఒక 20-30 కాన్ఫరెన్స్లు పెట్టి రకరకాలుగా చేసి వాళ్ళు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం అది సరే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకు నచ్చదా, దాంట్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి, కనీసం చర్చ జరగడానికి అవకాశం. కానీ ఇక్కడ ఈయన అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి నాకు అర్థం కాలేదు. స్టేట్ అవే మీరు కావాలంటే నేను ఇక్కడ ప్రదర్శిస్తున్న ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అని ఆయన రూపొందించి అమలు పరిచి చూపించేసిండు. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు, తెలంగాణ ఈ యొక్క విద్యా విధానానికి మరి మెల్లగా ఈ సన్నాయి నొక్కులు లేదండి, అందరు చాలామంది ఇచ్చారు రిపోర్ట్లు, అందరు చూసిన తర్వాత మేము చేస్తాము అనేటటువంటిది ప్రభుత్వం చెప్తుంది. కానీ అది మోసపూరితమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించి మీ ముఖాన కొట్టిండు. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఇక నువ్వు ఇప్పుడు ఏం చేయడానికి కూడా లేదు. మరి నా క్యాబినెట్ ఆమోదించడం తప్ప దీనికి మార్గం లేదు. ఇక మరి అట్లా కనీసం రికమెండేషన్ అనేటటువంటిదో లేకుంటే పాలసీ డాక్యుమెంట్ ఫర్ అనేటటువంటిది ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. అయితే కాబట్టి ఇక్కడ సరే, ఆయన ఏం చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మన మెడకు పడ్డ పాము కరవక పానది కాబట్టి సరే, అసలు ఆ పాముకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దానికి ఉన్నటువంటి అవి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మనం చదవక తప్పదు. చాలామంది టీచర్లు ఏమంటున్నారంటే అసలు టీచర్ల గురించి ఈయన ఎందుకు మాట్లాడతాడు, టీచర్ల జీతభత్యాలు తగ్గించడానికి వీడు కాదు కదా, వీని తాత కూడా దిగొచ్చినా సాధ్యం కాదు అనేటటువంటిది అందరికి తెలుసు. జీతభత్యాలు ఎట్లా నిర్ణయం అవుతాయి అంటే హోల్సేల్ ఇండెక్సు, తర్వాత రీటైల్ ప్రైస్ ఇండెక్సు. మా అన్నని అడిగితే దానికి డీటెయిల్గా వినాయక్ రెడ్డి గారు చెప్తారు.
కానీ ఇక్కడ జీతాలు అనేది పెద్ద ఇష్యూవే కాదు, జీతాలు వాడు కాదు కదా, మన తాత వచ్చినా తగ్గించలేడు, దాని గురించి చర్చనే అవసరం లేదు. కానీ వీని పైత్యం ఏదైతే ఉందో ఇది తేళ్ళు వారినట్టు, జర్రెలు వారినట్టు, తర్వాత కూసుంటే నిద్ర రాకపోవడము, ఎక్కడన్నా క్లాస్కి పోయి పాఠం చెప్తామంటే కమిషనే గుర్తు రావడము, ఇవన్నీ కూడా ఎంతమందికి అంటే ఈ మధ్య లాగులో తొండలు ఇడుస్తామంటారు కదా, అట్లా తొండలు ఇడిచినట్టు అనిపిస్తుంది అందరికీ కూడా. సరే, బేసిక్గా ఆయన ఏమన్నాడంటే, ఆయన విషయాలు కనుక చూస్తే అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో మరి నేషనల్ జాతీయ విద్యా హక్కు చట్టం 2009 వచ్చింది కదా, మరి దాని గురించి ఏం మాట్లాడారా? 2009 వేరండి, ఇది 2025. వాడేదో కిలోమీటర్ స్కూల్ అన్నాడు. కిలోమీటర్ స్కూల్కి ఎందుకు ఉండాలి? 5 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎందుకు ఉండాలి? ప్రైమరీ స్కూల్ ఎందుకు ఉండాలి? అది కాదు, మొత్తం ఈ యొక్క సృష్టిని మొత్తం తీసి పడేసి ప్రతి సృష్టి చేయాలనేటటువంటిది ఆయన గారు చెప్పినటువంటి విషయం. ఏంటి ప్రతి సృష్టి అంటే, సుమారు 27,000 పాఠశాలలు ఇందులో ఉన్నాయి. ఇవి ఏవి కూడా టీచర్లు తింటున్నారు, వస్తున్నారు, పడుకుంటున్నారు తప్ప ఒక్కడు పాఠం చెప్పిన పాపాన పోవట్లేదు. దేర్ ఈజ్ నో కమిట్మెంట్ ఎట్ ఆల్ టు ద టీచర్స్. అసలు టీచర్లకు కమిట్మెంటే లేదు. కాబట్టి 22,000 స్కూల్స్ ఏవైతే ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో, 2,000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టి, ఒక్కొక్క పబ్లిక్ స్కూల్లో 1,500 మందిని పెట్టి, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లు, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే హై స్కూల్స్, ఇవన్నీ కూడా శాశ్వత మరణము, సహజ మరణం పొందే విధంగా ఈయన తన యొక్క రిపోర్ట్ ఇవ్వడం. సరే, ఈ 2,000 పాఠశాలలు ఎట్లా అంటే కేజీ నుంచి పీజీ 12th క్లాస్ వరకు ఉంటుంది అనేది ఆయన ప్రస్తావించాడు. దాంట్లో 1వ తరగతి నుంచే 3 భాషలు చెప్పమన్నాడు. నేను అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేసిన, ఏ రాష్ట్రంలో కూడా నేను 3వ తరగతిలో ఇంగ్లీషు, 5వ తరగతిలో 6వ తరగతిలో హిందీ, 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటటువంటిది కూడా తీసి చూస్తే అది 6th to 10th మాత్రమే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది. 3 లాంగ్వేజ్ ఫార్ములాను గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు నేను 12th వరకు 3 లాంగ్వేజ్ ఫార్ములా అమలు పరుస్తా అంటే, అది సాధ్యం కాదురా నాయన, ఎందుకు ఆగమవుతారు అని అంటే, అప్పుడు తర్వాత దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. 10th వరకు మాత్రమే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంటుంది. మరి దాన్ని కూడా వైలేట్ చేసి ఎల్కేజీ పిల్లవాడు, 12th క్లాస్ పిల్లవాడు ఒకటే గ్రౌండ్లో, ఒకటే స్కూల్లో ఇదంతా కూడా నడుస్తుంది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడిన ఈ యొక్క వ్యవస్థ అనేటటువంటిది ఈ విధంగా చేయడం కారణంగా తర్వాత ఆయన ఏమంటుండంటే, అసలు విద్యా వ్యవస్థలో టీచర్ అనేటోడు ఉండొద్దు, మోహన్ రెడ్డి అనేటోడు కనిపించొద్దు, వీళ్ళకి ఏం లేదు, టీచర్ సంఘాలు, దానికి జీతాలు ఇవి తప్ప వీళ్ళకి ఏం పని లేదు. రెగ్యులర్ టీచర్ అనేటటువంటి వాడు ఈ విద్యా వ్యవస్థకు పట్టినటువంటి శనిగ్రహం లాంటి వాడు. అదేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? టీచర్లు చాలామంది పోతున్నారు, పిల్లలకు ఇంటికి పోయి తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు, తర్వాత విద్యా వ్యవస్థలో మోటివేట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళందరినీ పిలిచి రవీంద్ర భారతిలో మీరు పెద్ద ఎత్తున వాళ్ళని సన్మానం చేసిండ్రు. ఇప్పటికీ కూడా టీచర్ అనేటటువంటి వాడు లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. అసలు ఆయనకి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. నేను మా ఊళ్ళోనే చదివిన, మా స్కూల్లో హెడ్ మాస్టర్ మా ఫాదరే. స్కూల్లో కరెక్టు 8:45 గంట కొట్టి ప్రేయర్ అయిపోగానే మా దగ్గర ఉన్నటువంటి అటెండరు ఊరంతా తిరిగి ఏ పిల్లలైతే రాలేదో ఆ పిల్లల్ని ఒకరిని ఎత్తుకొచ్చేవాడు, ఒకరిని గుంజుకొచ్చేవాడు, ఒకరిని ఇంకోడు, వాడు అరుపులు, పెడబొబ్బలు ఇవన్నీ చేస్తే సాయంత్రము ఈవెన్ 1 గంట వరకు ఇదే జరిగేది. వాని డ్యూటీ ఓన్లీ గంట కొట్టడమే కాదు, అన్ని పనులు చేసేవాడు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు టీచర్లు కూడా పోతున్నారు సాయంత్రం. నిజంగా కూడా అటువంటి వాళ్ళ కాళ్ళకు మొక్కాలి మనం. మరి వీనికి ఎందుకు అర్థం కాలేదు? నాకు అర్థం కాలేదు. మరి అటువంటి విద్యా విధానం ఉన్నప్పుడు నువ్వు బస్సులు పెడతా, మీ సావు మీరు చావండి అంటే, ఈ రాష్ట్రంలో బస్సులకే 15,000 కోట్లు పెడతారని, 15 కోట్లు ప్రతి సంవత్సరం బస్సులకు పెడతానని చెప్తున్నాడు. ఇక ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేసినప్పుడు ఆయన గురించి, విద్యా విధానం గురించి మాట్లాడదలుచుకోలే. అయితే ఆయన విద్యా విధానం అంతా కూడా ఈ రిపోర్ట్లో సగం ఫోటోలు ఆయన తెలంగాణ మోడల్ స్కూల్ ఫోటోలో పెట్టిండు,
తెలంగాణ మోడల్ స్కూల్ ఫోటోలు అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మనవి చేస్తాను ఏంటంటే, ఏదన్నా ఒక స్కూల్ను కనుక మనం ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటే, ప్రభుత్వం చేయాలనుకుంటే నిమిషాలు చేయొచ్చు. వీడేదో కొత్త సిద్ధాంతం ఏం చెప్పలే. ఉదాహరణకు పివి నరసింహారావు గారి మైండ్లో ఒక వండర్ఫుల్ స్కూల్స్ ఉండాలి ఈ దేశంలో అని వచ్చింది. ఆ రాష్ట్రంలో అప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే, ఏపీ రెసిడెన్షియల్ స్కూలు 3 పెడితే 1 నుంచి 10 వరకు టాప్ ర్యాంకులన్నీ వాళ్ళకే వచ్చేటి. ఇప్పుడున్న రామకృష్ణారావు, లేకపోతే మహేందర్ రెడ్డి, లేకపోతే బుర్రా వెంకటేశం, ఇటువంటి వాళ్ళంతా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు. అట్లా అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగినామా? ఇంతెందుకు బయట నీకు ఇది అర్థమే కాదు. చాలామంది ఐఏఎస్ అనుకుంటున్నారు. ఈజ్ నాట్ ఐఏఎస్. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఈజ్ నాట్ మాజీ ఐఏఎస్ అంటున్నారు. ఈజ్ నాట్ ఐఏఎస్. ఈజ్ నాట్ ఐఏఎస్. సో భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ప్రారంభమైంది. అరే ప్రభుత్వ రంగంలో కూడా ఉండాలని చెప్పి మా మోహన్ అన్నకు బాగా తెలుసు. ప్రతి సంవత్సరం 2 సీట్లో 3 సీట్లో బేగంపేట పబ్లిక్ స్కూల్లో, రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో ఏదో పైరు చేసి ఇప్పిస్తుంటాడు ఆయన. మరి ఆ 3 స్కూళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయా, బ్రహ్మాండంగా నడుస్తలేవా? మరి రాష్ట్రం అంతా ఆ స్కూల్స్ పెట్టవచ్చు కదా, మరి ఎందుకు పెట్టలేకపోతున్నాము? అది సాధ్యం కాదు. అంతెందుకు ఇప్పుడు ఈయన ఐటీఐలను కంపేర్ చేసిండు, ఐఐటీలను కంపేర్ చేసిండు. మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం ఇంజనీరింగ్, పాలిటెక్నిక్లు అన్నీ రద్దు చేసి ఐఐటీలను పెట్టవచ్చు కదా. ఈయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐఐటీలో చదివేటటువంటి విద్యార్థులు కొంతమంది ఉన్నారు, ఎన్ఐటీలో చదివే విద్యార్థులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఐఐటీలో చదవలేక చనిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాడు ఇంజనీరింగ్ విద్యకే ఎక్కువ, కానీ తీసుకుపోయి బిట్లు బట్టగట్టి వాడిని తీసుకుపోయి ఐఐటీలు వేస్తే వాడు ఐఐటీలో ఆత్మహత్యలకు చేసుకుంటున్నాడు. ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఇవన్నీ రికమెండ్ చేసాం. ఇక రికమెండ్ చేయడంతో పాటు ఈయన చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే, డ్రాప్ అవుట్స్ తగ్గాలంటే 10th, 11th, 12th కలిసి ఉండాలని అన్నాడు. సరే, చాలామందికి వాటి మీద కూడా కొంత పాజిటివ్ స్పందన అక్కడక్కడ నేను చూసిన. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, పివి నరసింహారావు ఎప్పుడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండో వాటికి అనుబంధంగా జూనియర్ కాలేజీలు కూడా పెట్టిండు. జూనియర్ కాలేజీలు పెట్టిన తర్వాత ఆ జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి, కానీ జూనియర్ కాలేజీలో విద్యార్థులు నిలబడతలేరు. వాడు ఎంసెట్ అని, ఐఏఎస్ అని. మీకు అందరికీ తెలుసు, రావుస్ ట్యూటోరియల్ అనేది ఈ రాష్ట్రంలో ఫేమస్ కావడానికి కారణం ఏంటి అంటే ఏపీఆర్జేసీ ఎంట్రన్స్. ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ తోటే రావు ట్యూటోరియల్ అనేటటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అటువంటిది ఈరోజు స్కూల్స్, కాలేజెస్ అన్నీ కలిసి ఉండాలని చెప్పి తర్వాత, సార్ నాకేమో టైం ఉందా? ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తా. సో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కేవలం వీళ్ళకెందుకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా పెట్టాలన్నారు. భారతీయ విద్యాభవన్ ఉంది, ఈ స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 1983 నుంచి ఎంసెట్ అనేది ఈ రాష్ట్రంలో వచ్చిందో, దేశవ్యాప్తంగా ఎన్ఐటి పరీక్షలు వచ్చినాయో, ఐఐటి పరీక్షలు వచ్చినాయో, చివరాఖరికి నీట్ పరీక్షలు మేము సస్తే రాయమని చెప్పి తమిళనాడు అన్నప్పటికీ కూడా నువ్వు రాసి తీరాల్సిందే అని ఇప్పుడు దేశవ్యాప్తంగా నువ్వు ఐఐటీలో చేరాలంటే పరీక్ష రాయాలి, ఎన్ఐటీలో చేరాలంటే పాలిటీ రాయాలి, మన ఇంజనీరింగ్ అంటే పరీక్ష రాయాలి, లేకపోతే డాక్టర్ కావాలంటే కూడా పరీక్ష రాయాలి, చివరాఖరికి పాలిటెక్నిక్ రాయాలంటే కూడా పరీక్ష రాయాలి. నిన్ననో మొన్ననో ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూస్తున్న 5వ తరగతిలో చేరాలంటే పరీక్ష రాసే వాడు రెసిడెన్షియల్ స్కూల్లో చేరాలి. దాని మీద కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఎంసెట్ను రద్దు చేసి పడేయండి అంటాడు. మీ తాత జాగిరారా భయ్? నువ్వు ఏ బేసిస్ మీద, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలో ఉంది? తర్వాత +2 వద్దు అనేటటువంటిది ఈయన ఇంకొక అభిప్రాయం. ఎందుకంటే నేను దాంట్లో ఒక కార్యకర్తను కాబట్టి ఖచ్చితంగా దాని గురించి నేను మాట్లాడాను. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు భారతీయ విద్యాభవన్కి పోతే అందులో 12 సెక్షన్లు ఉంటాయి. 10th క్లాస్లో ఇంటర్మీడియట్కి వచ్చే వాళ్ళకల్లా 2 సెక్షన్లు కూడా మిగిలాయి. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ 2 సెక్షన్లు కూడా ఏంటంటే 50% మార్వాడీలు ఉంటారు,
ఎందుకంటే వారికి 12th క్లాస్ వరకు చదువుకొని ఏదో బిజినెస్ చేయాలి, లేకపోతే ఐఏఎస్ చదివేటటువంటి హెచ్ఈసి గ్రూపు కొంతమంది మిగులుతారు తప్ప 2 సెక్షన్ల కంటే ఎక్కువ మిగిలట్లేదు. ఈవెన్ నవోదయ స్కూళ్ళు అంతే, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు అంతే, ఇవన్నీ కూడా అంతే. ఎన్టీ రామారావు అంత గొప్పగా పెట్టినా కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో రిజల్ట్స్ 90% వస్తున్నాయి, కానీ ఎవరికి ఎంసెట్ రావట్లేదు. దాంతో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ప్రతి జిల్లా, ఉమ్మడి జిల్లాకు ఒక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ఆ ప్రయోగం కూడా చేసి అది కూడా కుదరదని చెప్పేసి లాభం లేదని ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి తీసుకొని దాంట్లో ఈ యొక్క 2000 మంది స్టూడెంట్స్ను లాంగ్ టర్మ్ కోచింగు, షార్ట్ టర్మ్ కోచింగ్ పెడుతున్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, విద్యా వ్యవస్థ మారినప్పుడు ఫస్ట్ టైం 1969లో ఇంటర్మీడియట్ వేయబడ్డప్పుడు జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ సైన్స్, జూనియర్ లెక్చరర్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు, ఫిజికల్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు. మారిపోయింది వ్యవస్థ అంతా కూడా. ఇక కార్పొరేట్ కాలేజ్ అయితే వాళ్ళ కాళ్ళకు మొక్కాలి. వాళ్ళ కాళ్ళకు ఎందుకు మొక్కాలంటే వాడు ఒకటే చాప్టర్ చెప్తాడు. వనస్థలపురంలో స్టార్ట్ చేసి లాస్ట్కు బిహెచ్ఎల్ వరకు ఒకటే ఒక చాప్టర్ వాడు ఆ చాప్టర్ ఒకటే చెప్పుకుంటూ పోతాడు. వెనకాల సెకండ్ చాప్టర్ చెప్పేటోడు వెనక నుంచి పోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు 8th 9th చెప్పేటోళ్ళని తీసుకొని వచ్చి నువ్వు ఇంటర్మీడియట్ చెప్పిస్తా అంటే ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితుల్లో ఎట్లా సాధ్యమవుతుంది అంటే తెలియదు అంటాడు. తర్వాత అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటటువంటిది బలంగా ఆయన ప్రమోట్ చేసిండు. నాకు తెలిసి ఆయన జగన్ పార్టీలో ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు పార్టీలో ఎప్పుడు లేడు. కానీ ఈ చంద్రబాబుకు సంబంధించినటువంటిది మరి ఎందుకు ఆయనకు వచ్చిందో తెలియదు, కానీ ఓన్లీ కాంట్రాక్ట్ సిస్టమే ఈ విద్యా వ్యవస్థకు శ్రీరామ రక్ష అనేటటువంటిది చెప్పిండు. యాజ్ అండ్ టుడే నేను ఈ రిపోర్ట్తో పాటు ఆయన పైత్యాన్ని అక్కడక్కడ టీవీలలో వెలిబుచ్చినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఆయన ఏమంటాడు, టీచర్లు సంతోషంగా ఉండే రిపోర్ట్ ఇవ్వాలన్నా, పిల్లలు బాగుపడే రిపోర్ట్ ఇవ్వాలని అడిగాడు. లేదా పిల్లలు బాగుపడే రిపోర్ట్ ఇవ్వాలి, అందుకని నేను కాంట్రాక్ట్ సిస్టమ్ రికమెండ్ చేసినాను. మరి కాంట్రాక్ట్ సిస్టమ్ రికమెండ్ చేసిండు, మంచిదే. సరే కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా చూద్దాం. ఇప్పుడు నువ్వు పెట్టిన స్కూల్లో కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టి ఎన్ని రోజులు నడిపిస్తావు, నడిపి, ఛాలెంజ్ ఇది. ఈ విధమైనటువంటి విద్యా విధానంలో మోహన్ రెడ్డి గారికి తెలుసా బాధ? 398 టీచర్లు, 1200 రూపాయల టీచర్లు, 1500 రూపాయల టీచర్లు, ఈ ప్రయోగాలన్నీ నీ తాతలు ఆల్రెడీ చేసిండ్రు. ఇక ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏమంటాడు, ఎంసెట్ రద్దు చేయాలంటాడు. ఎంసెట్ రద్దు వీని తాతల కాలం నుంచే ఎంసెట్ రద్దు ఉంది. ప్రొఫెసర్ దయారత్నం అనేటటువంటి ఒక మేధావితోటి కమిటీ వేసి 2004లో కమిటీ వేసిన తర్వాత 2009లో ప్రభుత్వం జీవో ఇచ్చి 25% ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉండాలి, అప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ ఇది 2 చదువుతారు అనేటటువంటిది 2009 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత అప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా కౌన్సిల్లో ఉన్నారు. ఒక కౌన్సిల్లో ఒక కమిటీ వేసిన 25 మందితోటి, దాంట్లో చుక్కారామయ్య ఉన్నాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళందరూ పోయి చూసింది ఏంటంటే ఈ 25% వెయిటేజ్ వల్ల హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలకు, ధనిక విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడ్డది, కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, తర్వాత ప్రభుత్వ విద్యార్థులు, తెలుగు మీడియం అందరు నష్టపోయినారని రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఆ 25% వెయిటేజ్ కూడా ఎత్తేసింది. మరి ఆ విషయం ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంశాలని ఆయన కాంట్రడిక్ట్స్ సంబంధించి వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. విద్యా వ్యవస్థ అనేటటువంటిది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడకుండా ఇటువంటి వాళ్ళతో మాట్లాడి నువ్వు విద్యా వ్యవస్థను రూపొందిస్తే అది విద్యా వ్యవస్థ వికృతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది తప్ప ఇంకోటి కాదు. నిజంగా కూడా నాకు 1-2 అభిప్రాయ భేదాలు ఈ ప్రభుత్వ విధానం పైన కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ అంటున్నారు. లక్ష్మణ్ గారు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ అనేది చాలా రోజుల నుంచి పేపర్లో వస్తుంది. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ గురించి మీకు ఏమర్థమైంది, పోనీ ఎట్లా ఉంటాయని అనుకుంటున్నారు అంటే, మరి లక్ష్మణ్ అన్నకి ఏం తెలుసో తెలియదు, కానీ ప్రభుత్వంలో ఉన్నోనికి కూడా తెలియదు.
ఏంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్? నా వరకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్ ఉంది, బీసీ రెసిడెన్షియల్ ఉంది, మైనారిటీ రెసిడెన్షియల్ ఉంది, తర్వాత ఇంకా ఏది మన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ అక్కడొకటి ఇక్కడ ఉన్నాయి సపరేట్గా. వాటన్నింటిని తీసుకొని వచ్చి ఒక దగ్గర ఇక్కడొకటి అక్కడొకటి 4 ఒకటే గ్రౌండ్లో కట్టి, భోజనశాల ఒకటే పెట్టి, తర్వాత లైబ్రరీ ఒకటే పెట్టి వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి కొట్లాడినా వాళ్ళ యొక్క పెడబొబ్బలు అల్లర్లు బయటికి రాకుండా చుట్టూ గోడ కట్టేయాలనేది ఇంటిగ్రేటెడ్. ఇట్ ఈస్ ద వర్స్ట్ సిస్టమ్ ఇన్ ద ఇండియా. ఈరోజు యావరేజ్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ చూస్తే ముస్లిమ్స్ కానీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ 2 years యావరేజ్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. మిగతా విద్యార్థులు ఎస్సీ విద్యార్థులతో కానీ బీసీ విద్యార్థులు కానీ జనరల్ విద్యార్థులతో, వీడు వాలీబాల్ ఆడదామంటే వాడు లేదు మనము షటిల్ ఆడదామంటాడు. ఇక ఇవన్నీ ఎట్లయిపోతాయంటే బాసర ట్రిపుల్ ఐటీలో ఎట్లయితే గొడవలు అయినాయో, కాశ్మీర్లో ఎట్లా గొడవ అయినాయో అట్లయితే. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ చేయదలుచుకుంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ ఇంటిగ్రేట్ చేయండి. ఎట్లయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 50% జనరల్ అండ్ 50% రిజర్వేషన్స్ తీసుకున్నారో అట్లా ఉంటే బాగా అయితే, కానీ లేకపోతే ఇవన్నీ కూడా రంగస్థలం సినిమా లాగా తలపించేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఆయనకు తెలుస్తలేదు. ఆయననేమో అటు గురుస్తున్నాడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ అని, ఈయననేమో ఈ స్కూల్ అంటున్నాడు. అరే మా విద్యా విధానం పట్టించుకోండి అంటే ముఖ్యమంత్రి ఏమో యంగ్ ఇండియా అంటున్నాడు, ఈయననేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్సే శ్రీరామరచ్చ అంటున్నాడు. మరి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుంది అనేది నో గ్యారంటీ. అసలు ఏం చేస్తుందనేది తెలుస్తలేదు. విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ ఒక్కరితోటి ఈ విద్యా కమిషన్ మాట్లాడలేదు. విద్యా వ్యవస్థకు సంబంధించి ఏబిసిడీలు తెలిసినటువంటిది, సరే నాకంటే ఏబిసిడీలు పూర్తిగా రావు, అది వేరే విషయం. కానీ ఏబిసిడీలు వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళనన్నా కనీసం కలిసిండ్రా అంటే లేదు నథింగ్ డూయింగ్. ఉదయం లేవంగానే ఆయనకి ఏం రోగమో తెలియదు, కానీ అరే మీరు గణపతి చుట్టూ తిరుగుతారు, గణపతి పాలు తాగిందంటే నమ్ముతారు, ఆ దేశంలో చూడండి ఎట్లుంది, ఈ దేశంలో ఎట్లుంది అంటే ఒకటి అర్థం కాలేదు. ఏదైనా సరే అమెరికా కంటే వర్స్ట్ ఉదాహరణ ప్రపంచంలో ఉండదు. అటువంటి అమెరికాలోనే నైబర్హుడ్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. నైబర్హుడ్ స్కూల్కు పంపకుండా వేరే పక్క స్కూల్కు పంపితే అమెరికన్ ప్రెసిడెంట్ను అభిశంసించినటువంటి సంఘటనలు ఆ దేశంలో ఉన్నాయి. మరి అటువంటిది ఈరోజు మొత్తం నైబర్హుడ్ స్కూల్సే ఉండొద్దు, కామన్ స్కూల్సే ఉండొద్దు, ఇగో ఈ 2000 స్కూల్ పెడితే అయిపోతుంది, కాంట్రాక్ట్ సిస్టమ్ పెడతాడు కాబట్టి జీతాలు సగం తగ్గుతాయి, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత అసలు విషయం నాకు అర్థం కాలేదు. ఇందులో టీచర్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఐఏఎస్ కావడం ఈజీ, కానీ టీచర్ కావడం చాలా కష్టం. అంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నా. నల్గొండ జిల్లాలో ఎవరైనా ఐఏఎస్ రాస్తున్నా అంటే ఎందుకు బీఈడి రాలేదని అడుగుతుండ్రు అప్పట్లో. అనే బీఈడి రాలేదు, బీఈడి అయితే తొందరగా టీచర్ అయితే తొందరగా పెళ్ళి అవుతుంది, కట్నం ఇస్తారు, ఇవన్నీ చర్చలు ఉండేవి. కానీ ఈయన ఏమంటున్నాడు, ఇంటర్మీడియట్ రాయాలి. నేను ఓన్లీ హెచ్బిటి టీచర్ గురించి చెప్తున్నా. వాడు టీచర్ ట్రైనింగ్ ఎంట్రన్స్ రాయాలి, తర్వాత టీచర్ ట్రైనింగ్ పరీక్షలు రాయాలి, తర్వాత టెట్ రాయాలి, తర్వాత డిఎస్సి రాయాలి. ఒక జిల్లాలో అయితే డిఎస్సిలో 1,00,000 మంది రాస్తారు, కానీ ఆ ఒక జిల్లాలో 2 పోస్టులు ఉంటాయి. ఆ 2 పోస్టులు 2 సెలెక్ట్ అవుతారు. వీడంటాడు 5 సంవత్సరాల తర్వాత వీనికి బట్టలన్నీ ఇప్పి పరీక్ష పెట్టాలంటాడు. నా కొడుకు బట్టలన్నీ ఇప్పి పరీక్ష పెట్టాలంటాడు. అరే భయ్, నేనేమంటున్నా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవడు ఈ దేశంలో ఐఏఎస్ కాలేదు. నువ్వు ఎట్లా ఐఏఎస్ రాసినావు? పోనీ ఆ ఐఏఎస్ అయినప్పుడు నువ్వు ఎట్లా పరీక్ష రాసినావు? ఏ పరీక్ష రాసి ఐఏఎస్ అయినావు? యూ లెట్ మీ కమ్ టు ది డిబేట్. నువ్వు రా, ఏ పరీక్ష రాసి నువ్వు ఐఏఎస్ అయినావు? నిజంగా అండి, నేను ఈరోజు మీకు నేను ఏదో జోక్గా చెప్తలేను. 1260 మంది జూనియర్ లెక్చరర్స్ మొన్న పరీక్ష రాసి మా జూనియర్ కాలేజీలో లెక్చరర్లు అయినారు. దాంట్లో 672 మంది టీచర్లే. మామూలుగా యూనివర్సిటీ చదువుతున్నాడు రాలే. టీచర్ అనేవాడు ఈయన ఒక పరీక్ష అంటున్నాడు, 1000 పరీక్షలు పెట్టు, 1000 రాస్తారు.
అరే టీచర్లేండి, టీచర్ల గురించి ఏం తెలిసి నాకు? సో నేను ఏమంటున్నా, నువ్వు ఏం రాస్తావు రాయి. సో కొంచెం నేను రేవంత్ రెడ్డికి అర్థం కావాలి కాబట్టి మా మోహన్ అన్న భాషలో ఒక రెండు సందర్భాలు చెప్తా. టీచర్ అనే వ్యక్తి గతములో నేను చాలా స్పష్టంగా మీకు అందరికి చెప్తున్నా, మనం సనత్ నగర్లో బస్సు ఎక్కితే కోటికి పోవాలనుకుంటే బస్సు టికెట్ ఇవ్వకుండా చాలా చాలుబాజీ కండక్టర్లు చేసేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 50% టికెట్లు ఇచ్చేవాళ్ళు, 50% టికెట్లు ఇస్తలేరు. ఇప్పుడు ఒకవేళ జేబులు తడుముకొని పైసలు తీస్తున్నవే అంటే వాడు ముందు టికెట్ చింపి చేతిలో పెట్టి తర్వాత మాట్లాడమాట. ఎక్కడైనా బస్సు టికెట్లు కొట్టకుండా కండక్టర్ డబ్బులు వేసుకున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయా? అట్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు వాళ్లకు సగర్వంగా పాదాభివందనం చేసి నేను చెప్తున్నా, అటెండర్ చేసే పనులు చేస్తున్నారు. పిల్లలకు ఏదన్నా సమస్య వస్తే వాళ్ళ ఇంటికి పోయి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. తర్వాత కొన్ని జిల్లాల్లో కొన్ని మోడల్ స్కూల్స్లో అయితే పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీచర్లు చేసేంత సేవ ఎవరు చేస్తలేరు. నేను మా అన్నలాగా నేను టీచర్ని కాదు, నేను ఒక క్లర్క్గా అపాయింట్ అయ్యాను. నా జీతం 910 రూపాయలు, టీచర్ జీతం 950 రూపాయలు, 40 రూపాయలు ఇచ్చారు. ఎందుకు 40 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అంటే, మనకు టేబుల్ కింద నుంచి వచ్చేటివి ఈ టీచర్కి ఏముండయి. మళ్ళీ ఎవడన్నా వస్తే ఛాయ్ మనమే దాపియాలి తప్ప టేబుల్ కింద నుంచి వచ్చేటివి ఏముండయి. సరే టేబుల్ కింద అందరికి వస్తున్నాయని కూడా నేను ఐఎమ్ నాట్ మేకింగ్ దట్ అలిగేషన్ ఆన్ అదర్ ఎంప్లాయీస్, సెక్రటరియట్లో ఉన్నోళ్ళు అని. కాబట్టి టీచర్లకు జీతాలు ఎక్కువ ఉండాలనే దాని మీద కొన్ని వందల స్టడీస్ ఉన్నాయి. మరి వాటన్నిటిని చేసి టీచర్లకు జీతాలు తగ్గియాలని అంటే మరి ఏం లెక్క ఇది? ఎవడొస్తాడు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. 72,000 బేసిక్ ఒక టీచర్ది మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆ మోడల్ స్కూల్లో భవిష్యత్తు ఉంటుందా పోతుందా అని తెలియకుండా 52,500 రూపాయల జీతానికి జూనియర్ కాలేజ్ లెక్చరర్లుగా 50 మంది వచ్చారు నా దగ్గరికి. అంటే వానికి జాబ్ గ్యారంటీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ లేకుండా ఈయన చేయడం జరిగింది. ఇక ఇవన్నీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇక ఆయన ఇష్టం వచ్చింది రాసుకున్నాడు. తర్వాత సరే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది మూసీలో వాడేస్తావా డస్ట్బిన్లో వాడేస్తావా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇది నీ చాయిస్. కానీ దీన్ని ఎంత తొందరగా నీ టేబుల్ మీద నుంచి తీసేస్తే రాష్ట్రములో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ అరే శభాష్ భాయ్ రేవంత్ రెడ్డి అందరూలాగా జగన్ లాగా ఈయన మాట ఈయని బోర్ల పడడు, బొక్క బోర్ల పడడు అని అనుకుంటారు. ఒకవేళ ఈయన మాట ఈయని ఇంకా టేబుల్ మీద పెట్టుకున్నావు అనుకో, అక్కడ జగన్కి ఏం గతి పట్టిందో నీకు ఇక్కడ అదే గతి పడుతుంది. నువ్వు చేసినందుకే కదా, నాడు నేడు చేసినందుకే కదా. అసలు ఇంగ్లీష్ మీడియంలో తప్ప ఏ భాషలో లాంగ్వేజ్ చదివినా వాడు వేస్ట్ అంటాడు. నేను ఈవెన్ ల్యాబ్ లెర్నింగ్ అంటారు. ల్యాబ్ లెర్నింగ్ అంటే ఒక తల్లిదండ్రి అమ్మాయిని కానీ అబ్బాయి కానీ, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అమ్మాయిని మీ యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయిల్ దిద్దిస్తే దానికంటే మించినటువంటిది స్వర్గంలో కూడా అటువంటి క్లాస్ రూమ్ ఉండదు. దట్ ఈస్ ద బెస్ట్ క్లాస్ రూమ్ ఇన్ ద వరల్డ్. అటువంటిది లేదు అసలు ఇవన్నీ కుదరయి అనేటటువంటిది ఈయన చెప్తున్నాడు. తర్వాత టీచర్లు అనే వాళ్ళతోటి నువ్వు కాన్తో గేమ్స్ ఆడినట్టుగా టీచర్లతో గేమ్స్ ఆడితే కుదరదు. టీచర్ అనేవాడు ఎంత ఓపికతో ఉంటాడో అంత ఓపికతో ఉంటాడు. టీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఒక 10-15 రోజులు మా అన్న అయితే ఫ్రీగా ట్యూషన్ చెప్పాడు, కానీ నువ్వు ఫ్రీగా పైసలు ఇచ్చి ట్యూషన్ చెప్పించుకో, నేను ఫీజు నేను కడతా మా అన్నకు. స్కూల్ టీచర్ ఏం చేస్తారంటే 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సైకిల్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. ఆ పక్కన ఎవడో నాటేస్తుంటారు 20 మంది, టక్కున పోతాడు. ఆయన పెద్ద మనిషి జర అగిపెట్టి ఉంది అవే అంటాడు. ఈయన జేబులో అగిపెట్టి ఉంటుంది, సిగరెట్ అన్నీ ఉంటాయి, అయినా పోతాడు. పోయి అగ్గిపెట్ట ముట్టించుకొని ఏమో మస్తు కష్టపడుతున్నారు కానీ కేసీఆర్ గారు పోతే కానీ మీ దరిద్రం పోదంటాడు. ఇక ఆయన నిలబడి ఇక ఈ కేసీఆర్ గారు పోతే మీ దరిద్రం పోతుంది అంటాడు.
నువ్వు చికెన్ షాప్ కాడ అదే చెప్తాడు, మటన్ షాప్ కాడ అదే చెప్తాడు, తర్వాత పెండ్లిళ్ళు అదే చెప్తాడు, ఏడన్నా ఫంక్షన్కి పోతే అదే చెప్తాడు, మీటింగ్ పోతే అదే చెప్తాడు. ఇక నువ్వు ఎక్కడ పోయినా అదే చెప్తాడు, ఇంట్లో ఇంకోటి. ఇక వాడి కిందికి దిగేంత వరకు వదిలిపెట్టం. ఇక ఈ విషయం నీకు తెలియకపోతే జయలలితను అడుగుతావా, ఎన్టీ రామారావుని అడుగుతావా, చంద్రబాబు నాయుడుని అడుగుతావా, లేదా అందరు దూరం ఉన్నారు, పక్కనే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు మీ దోస్తు చంద్రశేఖరరావుని అడుగు, చెప్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎంత తొందరగా ఈయనను వదిలించుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ విద్యా విధానము పూర్తిగా భ్రష్టు పట్టించడానికి ఉపయోగపడేటటువంటి కరదీపికనే ఈ యొక్క రిపోర్టు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఇంత ఏలుకుంది కదా, ఒక్క సెంటెన్స్ ఇందులో, ఒక్క సెంటెన్స్ అంటే. ఇంకా కూడా మా లక్ష్మణ్ అన్న గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయనకు వైస్ ఛాన్సలర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు వైస్ ఛాన్సలర్ కాలేకపోయిండు అంటే, క్యాస్ట్ ఈక్వేషన్లో ఫిట్ కాలేదు. ఆయనకంటే మేధావి రాష్ట్రంలో ఉన్నట్టే లేడు. పోనీ అది నేను ఒప్పుకోను, సరే నేను ఒప్పుకోను బై, అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను. పోనీ ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లో మా అన్నకన్నా క్వాలిటేటివ్ అన్ని రకాలుగా, ఇగో ఈయన ఎక్కువ, అందరు ఎక్కువనే ఉన్నారు, ఈయన ఒక్కడే తక్కువ అని చెప్పమని చూద్దాం. ఈరోజు వైస్ ఛాన్సలర్ ఏంటి, ఒకరికి మాల ఇస్తే ఒకరికి మాల వారికి ఇవ్వాలి, మున్నూరు కాపు ఒకరికి ఇస్తే గౌడ్కి ఒకరికి ఇవ్వాలి. లేదు ఈ మధ్యకాలంలో కోమటోళ్ళకు కూడా వైస్ ఛాన్సలర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఈయన వైస్ ఛాన్సలర్ గురించి పెద్ద రికమెండేషన్ చేసిండు. నువ్వు ఎవడ్రబై వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడి, నీకున్న అర్హత ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్రైమరీ స్కూల్ చదివినోడివి, ఆ వైస్ ఛాన్సలర్ ఎక్కడ, నువ్వెక్కడా? సులేమాన్ సిద్దికి అని ఉండే 2 years చేసిండు, 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అదే తెలంగాణ యూనివర్సిటీకి కోమటాయ కావాలని చెప్పి కోమటాయనను వైస్ ఛాన్సలర్ చేసిండు. 500 నుంచి 5 లక్షల వరకు ఆయన చేయని కరప్షన్ లేదు. ఈయన ఎట్లా వదిలించుకోవాలంటే అసెంబ్లీలో తీర్మానం చెప్తే తప్ప ఆయన వదిలించుకోవడానికి. కాబట్టి లాస్ట్కి ఏం చేసిండ్రు, ఏసీబీని పట్టించి, మరి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్ ఉండాలి కంపల్సరీ అంటే, ఒకవేళ అటువంటి వాడు ఎవడన్నా వైస్ ఛాన్సలర్ అయితే నీ పరిస్థితి ఏంది? కాబట్టి నేను ఈ విషయం ఏంటంటే, కొంచెం ఫస్ట్ పీరియడ్ ఇచ్చింది కాబట్టి ఆవేశంలో ఎక్కువ చెప్పిన, దయచేసి క్షమించాలి. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ రిపోర్టును ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలని చెప్పేసి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.